Right, latest updates regarding ట్రాన్స్ఫర్స్. మొత్తానికి నిన్న రిలీజ్ అయినటువంటి జివో 720 సంబంధించి ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ అంతోంది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు బదిలీని నిలుపుదల చేయడం జరిగింది. మొత్తం ముగ్గురు ఆఫీసర్స్లో బదిలీని నిలుపుదల చేయడంతో మిగిలిన 2 బదిలీలు యథాతథంగా కొనసాగనున్నాయి. కేవలం శ్రీకాకుళం, కడప ఎస్పీలు మాత్రమే బదిలీ అవ్వబోతున్నారు. ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు బదిలీని మాత్రం ఆపివేయడం జరిగింది. సెక్రటేరియట్ కరెస్పాండెంట్ ఎంపీ రావు అందిస్తారు. రావు, మొత్తానికి ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు ముఖ్యమంత్రి 7 పేజీల లేఖ, దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా నిన్న బదిలీ చేసినటువంటి ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ నిలిపివేత ఎలా చూడాలి? అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినా సరే మేము మాత్రం చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మాత్రమే ముందుకు వెళ్తున్నాము అని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. దీంట్లో భాగంగానే కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేస్తూ కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో జీవో జారీ చేసింది. నిన్న సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాత్రి 2 గంటల సమయంలో జీవో నెంబర్ 716ను ఒక జీవో 716 నెంబర్తో ఒక జీవోను విడుదల చేసింది. ఆ జీవోలో ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప 2 జిల్లాల ఎస్పీలు వెంకటరత్నము, రాహుల్ దేవ్ శర్మలను బదిలీ చేస్తూ వీరికి ఎలాంటి ఎన్నికల పనులు కూడా అప్పగించవద్దు అంటూ మెన్షన్ చేస్తూ ఒక జీవోను విడుదల చేసింది. అయితే ఆ తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా జరిగినటువంటి పరిణామాలు, కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసినటువంటి సర్క్యులర్లు కానీ, చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం ఇవన్నింటినీ కూడా బేరీజ్ చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినప్పటికీ కూడా నిఘా విభాగం అనేది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి రాదు. కాబట్టి డీజీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు బదిలీని కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పినప్పటికీ కూడా పట్టించుకునే అవసరం లేదు అంటూ తాజాగా ఒక జీవో 720 నెంబర్ జీవోను కూడా రాష్ట్ర ఎంపీ రావు, ఈ లేటెస్ట్ జీవో వలన ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇది మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కింద లేకపోయినా కూడా ఎన్నికల సంఘం అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, దీని మధ్య ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? అంటే ఇప్పటి వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి మధ్యనే ఇలాంటి న్యాయపరమైనటువంటి అంశాలు, వివాదాలు తలెత్తిని ఒకరి మీద ఒకరు చాలా సీరియస్ గా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కేంద్ర ఎన్నికల సంఘంతో డైరెక్ట్ గా పెట్టుకుంటుంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం కావాలని కక్షపూరితంగానే కొన్ని పార్టీల చెప్పుజాతల్లో నడుచుకుంటూ తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే నిన్న రాత్రి పోలీస్ అధికారులు బదిలీ చేసింది. కానీ గతంలో ఈ ఏడాది జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి సర్క్యులర్ కానీ, రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం కానీ, ఆర్టికల్స్ ప్రకారం కానీ నిఘా విభాగం కానీ, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కానీ ఎన్నికల విధుల్లోకి రారు. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిఘా విభాగానికి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులను మార్చాల్సినటువంటి అవసరం లేదు అనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఉదయమే డీజీపీ ఠాకూర్ సచివాలయానికి వచ్చారు. సుమారు సిఎస్ పునేటతో దాదాపుగా 2 గంటలకు పైగా చర్చించారు. అసలు చట్టంలో ఏమున్నవి, మనం దీన్ని వ్యతిరేకించి ముందుకు వెళ్ళగలమా, బదిలీని రద్దు చేయగలమా అని చర్చించిన తర్వాతే ఏబి వెంకటేశ్వరరావుకి రాత్రి ఇచ్చినటువంటి బదిలీ ఆటను నిలిపివేస్తూ తాజాగా మరో జీవో ఇచ్చారు. కానీ ఎస్పీలు మాత్రం ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంటారు. కాబట్టి ఆ ఎస్పీలు బదిలీలు, 2 ఎస్పీలు బదిలీని కంటిన్యూ చేస్తూ ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ డీజీకి మాత్రం మినహాయింపునిస్తూ ఈ జీవో జారీ చేశారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ పోలీసు అధికారుల బదిలీకి సంబంధించి చాలా నాటకీయ కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఓవైపు కోర్టులో సవాల్ చేయడము, మరోవైపు చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడము, డీజీపీ వచ్చి జీఎస్ భేటీ అవడము, ఆ తర్వాత ఈ రోజు ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీసులను అందరినీ కూడా సిఇసి పరిధిలోకి తీసుకొస్తూ ఒక జీవో విడుదల చేయడం, ఇవన్నీ పరిణామాలతో ఫైనల్ గా ఈ జీవో ఒకటి విడుదల చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక మీదట చట్ట ప్రకారమే మనం ముందుకు వెళ్ళాలి చెప్పినప్పటికీ కూడా మనం అన్ని కూడా గుడ్డిగా ఫాలో అవసరం లేదు. అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘం ఏదైనా క్వశ్చన్ చేస్తే న్యాయపరంగా సుప్రీంకోర్టులోనో లేదా హైకోర్టులోనో సవాల్ చేయవచ్చు తప్ప కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ కక్షపూరితంగా చేస్తున్నటువంటి వాటికి అన్నిటికీ కూడా మనం గుడ్డిగా తలూపు ముందుకు వెళ్ళనవసరం లేదనే ఆలోచనలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ డీజీ ఏబి వెంకటేశ్వరరావుకు మినహాయింపు ఇచ్చి ఈ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు మనం. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రావు.